ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జూలూరుపాడులో సిపిఐ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో రెడ్ కవాత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జూలూరుపాడు మండల కేంద్రంలో జనసేన కార్యకర్తలు, పార్టీ శ్రేణులు డ్రెస్ కోడ్ తో చంద్రగుండ క్రాస్ రోడ్ వద్ద నుంచి పోలీస్ స్టేషన్, సాయిబాబా ఆలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో కమ్యూనిస్టు అడ్డా ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కమిటీ సభ్యుడు చంద్ర నరేంద్ర కుమార్ తెలిపారు. ఇక ఈ బహిరంగ సభకు దేశంలోని నలుమూలల నుంచి కమ్యూనిస్టు నాయకులతో పాటుగా పలు దేశాలకు చెందిన కమ్యూనిస్టు నాయకులు సైతం పాల్గొంటారని చెప్పారు. ఇక తెలంగాణ సాయుధ పోరాటంలో, స్వతంత్ర ఉద్యమంలో సిపిఐ ఎనలేని పాత్ర పోషించిందని అన్నారు. 100 ఏళ్ల స్ఫూర్తితో రానున్న కాలంలో మరిన్ని సమరశీల పోరాటాలను నిర్వహిస్తామని తెలిపారు చంద్ర నరేంద్ర కుమార్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భారతదేశంలో ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం నగరంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులన్నీ ఈ రోజు ఖమ్మం నగరంలో లక్షలాది మందితో భారీ ప్రదర్శన, అదేవిధంగా బహిరంగ సభని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ యొక్క భారీ ప్రదర్శన బహిరంగ సభకు 45 దేశాల నుంచి, ఇతర కమ్యూనిస్ట్ దేశాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీల ప్రతినిధులు అంతర్జాతీయ స్థాయిలో ఈ రోజు ఈ యొక్క మహాసభకి, బహిరంగ సభకి ఇచ్చేస్తా ఉన్నారు. ఈ యొక్క భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి లక్షలాది మంది అమరుల త్యాగంతో 4,500 మంది మన ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాట వీరులు అమరత్వంతో నిరుపెక్కినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా ఈ రోజు ఖమ్మం గుమ్మం కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులకి స్వాగతం పలుకుతా ఉంది. ఈ యొక్క మహాసభను జయప్రదం చేయడం, బహిరంగ సభను జయప్రదం చేయడం కోసం జూలూరుపాడు మండలంలో ఉన్నటువంటి జనసేవాదళ కార్యకర్తలు ఈ రోజు జూలూరుపాడు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి ఖమ్మంలో జరుగుతున్నటువంటి జనసేవాదళ కవాతుకి వెళ్తున్నటువంటి సందర్భంగా మీ అందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి తరఫున నా యొక్క విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఖమ్మం బహిరంగ సభను జయప్రదం చేయండి. ఖమ్మంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి. ఖమ్మంలో జరిగే బహిరంగ సభను గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.